ఫస్ట్ నుంచి మళ్ళీ. ఓకే, అండ్ ఈరోజు మనకి గెస్ట్గా వెయిట్ చేసిన నాకు విపరీతమైన ఇష్టం. బేసిక్గా మేము చాలా ఏళ్ళ తర్వాత కలిసాం. కలం వాళ్ళ బ్రదర్ కార్తీక్ ఎక్కువ కలుస్తుంటాను నన్ను. మేము కలిసిన చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. బట్ ఇప్పుడు కలిసింది కూడా మేము ఏదో కలుస్తూనే ఉంటాం అనే ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంక ఈయన గురించి నేను ఏం చెప్తాను, ఆయన ఏంటి అనేది ఎవరికి చెప్పక్కల్లా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సూర్య, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక సారీ, మా ప్రొడ్యూసర్ నాగవంశీ, వస్తున్నా మారుతారు, వస్తాను, నేనే ఇస్తాను, ఆగండి. వంశీ సినిమా డెఫినెట్గా నువ్వు చెప్పినట్టు మామూలుగా ఉండదు, ఐఎమ్ వెరీ ష్యూర్. అండ్ మా అందరి యొక్క ప్రియమైన చెంటూ, వంశీ గురించి ఇప్పుడు కాదు, ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుందని నమ్ముతున్నాను. సక్సెస్ మీట్లో మాడతా, అప్పుడు క్లియర్గా చెప్తాను ఏంటనేది. ఓకే, సో మా డైరెక్టర్ భాను, ఇతను నాకు తెలిసి ఇంకొక మాస్ ఎంటర్టైనర్ అని మాత్రం అనుకుంటున్నారేమో కాదు, అతని దగ్గర డిఫరెంట్ ఉన్నాయి. చూస్తారు, మీరు చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. ఇంకొక మంచి డైరెక్టర్ వస్తున్నాడు మనకి. ఇంకెక్కువ దీని గురించి ఏ సినిమాలు చేస్తామో ఎలాంటి సినిమాలు చేస్తామో చెప్పాను, కానీ వాళ్ళే తెలుసుకుంటారు, తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్. ఈ సినిమాతో నువ్వు కూడా జాతర చేయబోతున్నావు నాకు తెలుసు. నీకు కూడా ఫ్యాన్స్ ఏర్పడతారు, ఆల్రెడీ ఏర్పడిపోయినట్టున్నారు. ట్విట్టర్ చూస్తున్నాను నేను మామూలుగా అసలు, అంతే కదా. ఈ సినిమా తర్వాత సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ భాను. ఎలా తీసేస్తాం అంతే. అండ్ నందు, ఇతను ఏంటంటే అతను పార్ట్నర్, పర్ఫెక్ట్ పార్ట్నర్. ఇతను ఎలాంటి ఈగోలు లేకుండా పనిచేస్తారు ఇద్దరు. సో ఇతను కూడా నెక్స్ట్ చెప్పానా డైరెక్టర్ కాబోతున్నాడని.